ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే జీవన్ దగ్గరికి రౌడీలు వచ్చేసి రూప వచ్చి బంటిని తీసుకెళ్ళిపోయిందని చెప్పగానే జీవన్ చాలా సీరియస్గా తిడుతూ ఇలా అంటాడు, రే ఎదవా, మీకు ఎంత చెప్పానరా వాడిని జాగ్రత్తగా చూసుకోమని, అలా ఎలా వచ్చి తీసుకెళ్ళిందిరా అంటే పోలీసులను తీసుకొని వచ్చిందన్న, అలా వచ్చి ఆ అమ్మాయి తీసుకొని వెళ్ళింది, మేము చేయలేకపోయామన్నాకే వదిలేసాం అని అంటూ చెప్పగానే ఇంకా చాలా సీరియస్గా పొండి ఇక్కడ నుంచి అని తిడతాడు. తిట్టేసరికి సరే అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే దీపక్ విజయాంబిక జీవన్కి కాల్ చేస్తారు. ఏంటి జీవన్ ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అంటే ఏం చేయాలి అని సీరియస్గా అంటాడు. ఏంటి వాడు బాగానే ఉన్నాడా బంటిగాడు అని అంటే లేదు, ఆ రూప పోలీసులను తీసుకొని వచ్చి కిడ్నాప్ చేసిన రౌడీల దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయేదంట అని చెప్పగానే ఏంటి రూప వచ్చి తీసుకెళ్ళిపోయిందా అంటే అవును, వాడిని కిడ్నాప్ చేసినట్టు తెలుసుకొని పోలీసులను తీసుకొని వచ్చి మరి తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పగానే అంటే ఇప్పుడు మనమే కిడ్నాప్ చేస్తామని తెలిసిపోయిందా అని విజయాంబిక అడిగితే లేదు అలా తెలియలేదు కుండొచ్చు అని జీవన్ ఫోన్ కట్ చేస్తాడు. దీపక్ విజయాంబిక ఇద్దరు కంగారు పడుతూ అదేంటి మమ్మీ బంటి గారిని కిడ్నాప్ చేసినట్టు రూపకి ఎలా తెలిసింది అని ఏంటో దీపక్ అంటే ఏంటోరా తెలియట్లేదు, మన గురించి తెలియకుండా ఉంటే చాలు, తెలిసిందంటే అది ఊరుకోదు అని విజయాంబిక అంటుంది. ఆ తర్వాత ఇంకా ఇంటికి రాజు గోపిని అలాగే పింకిని తీసుకొని వచ్చేస్తాడు. ఇంటి దగ్గరికి రాగానే చాలా హ్యాపీగా అందరూ రిసీవ్ చేసుకోవటానికి వస్తారు. ఉండండి ఒక్క నిమిషం, హారతి తీసుకొస్తాను అనేసి ఇంకా లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చేసి ఇంకా హారతి ఇచ్చేసి దిష్టి తీసి లోపలికి కుడికాలు పెట్టి రండి అని చెప్పగానే అప్పుడే వరాలు ముందుకు వచ్చి ఆగండి ఒక్క నిమిషం, పెళ్లి చేసుకొని వచ్చారు, అలా డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తే ఎలా, అలా రావటం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయాలి అని అంటూ చెప్తే ఏంటే నువ్వు ఊరుకోవే వరాలు అని అంటూ ముచ్చాలు అంటే లేదమ్మా నువ్వు ఉండు, నేను చెప్పినట్టు విను, ఎప్పుడు తీరాల్సిన ముచ్చట అప్పుడు తీరిపోతే బాగుంటుంది, తర్వాత చేయమంటే ఇవన్నీ చేస్తారా చెప్పు అని వరాలు అంటుంది. ఇక అప్పుడే మీరిద్దరూ పెళ్లి చేసుకొని వచ్చారు కదా, ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని రావాలి అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు. ఇక అప్పుడే చెప్పండి అని అంటూ వరాలు చెప్పగానే సరే నేను గోపి పింకి ఇద్దరం వచ్చాం అని అంటే అలా కాదు చెప్పాల్సిన, ఎలా చెప్పాలి అలా చెప్పాలి అంతే, ఇలా కాదు అని అంటూ చెప్పగానే వెంటనే నేను గోపి నా భార్య పింకితో వచ్చాను అని గోపి చెప్తాడు. ఇక అప్పుడు పింకిని చూస్తూ నీవంతిప్పుడు అని అంటే నేను పింకి నా భర్త గోపితో వచ్చాను అని అంటూ ఇద్దరు చెప్తారు. చెప్పిన తర్వాత సరే ఇప్పుడు కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని అంటే సరే అని చెప్పగానే ఇక వెంటనే అలా చూసుకుంటూ ఇక సిగ్గుపడుతూ లోపలికి వచ్చేస్తారు. ఇక అప్పుడే విరూపాక్షి వాళ్ళిద్దరిని తీసుకొని అక్కడే ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకోండి అని చెప్పగానే వాళ్ళిద్దరూ దండం పెట్టుకుంటారు. అలా ముందుకు రాగానే అప్పలనాయుడు ముచ్చాలు కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు, ఓరయ్యా తీసుకెళ్లారు కదా వీళ్ళని ఏమైనా అన్నారా అని అంటూ అడిగితే అన్నారు రాన్న, వాళ్ళని కాదు అనాల్సినవన్నీ నన్ను అనేశాడు పెద్దయ్య గారు అని అంటూ చెప్తే అవునా నిన్నేమన్నారయ్యా తిట్టారా అని అంటే తిట్టడం కాదు, ఈసారి ఏకంగా గన్ను తీసుకొచ్చాడు షూట్ చేస్తానని అని అంటూ రాజు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంత పెద్ద గొడవ జరిగిందా అని అంటూ ఉంటే అది మామూలే కదా అంటే అసలు అక్కడికి వెళ్ళకుండా ఉండుంటే అయిపోయేదేమో అంటే వెళ్ళకుండా ఎలా ఉంటామమ్మా, ఖచ్చితంగా వెళ్ళాలి కదా, వీళ్ళిద్దరికి పెళ్ళైనట్టు వాళ్ళ అమ్మ నాన్నకైనా తెలియాలి, ఇలా పెళ్ళి జరిగినట్టు తెలిస్తే కదా వాళ్ళు సంతోషంగా ఉంటారు అంటే అవును అలా చేయటం కూడా కరెక్టే అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే విరూపాక్షికి ఆశీర్వాదం తీసుకోమని చెప్తే వాళ్ళిద్దరూ విరూపాక్షికి కాళ్ళు దండం పెట్టుకుంటే ఆశీర్వదించి అందరికీ దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళు పాతగా ఉంటారు. అయితే ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేశారు అసలు అని అంటూ ఉంటే గన్తో షూట్ చేస్తాను చంపేస్తాను అని పెద్దయ్య గారు చాలా ఎగిరారు, ఆ తర్వాత గొడవ జరిగింది అంతే, ఇంకా వాళ్ళని నేను తీసుకొచ్చేసాను అంటే రాజుని షూట్ చేస్తాను అన్నయ్యని షూట్ చేస్తాను అన్నప్పుడు వదిన రాముడికి సీతమ్మ ఎలాగో వదిన కూడా అలాగే అన్నయ్యకి అడ్డుగా వచ్చింది అని అండ్రు చెప్పగానే అవునా అని అంటే అమ్మాయి గారికి ఇంకా రాజు మీద ప్రేమ తగ్గనే లేదు చూసారా అని అంటూ ఉంటే అంతేకాదు ఇప్పుడు పెద్దయ్యకి మళ్ళీ వదిన మీద కోపం వచ్చింది, రాజు అన్నయ్య మీద నుంచి పోయి వదినను తిట్టేశాడు అని
అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ ఆలోచిస్తూ పాపం అమ్మాయి గారు మళ్ళీ బాలైపోయారు, పెద్దయ్యకి మళ్ళీ అమ్మాయి గారికి ఇద్దరు ఈ మాటలు ఉండవేమో అని అంటూ ఉంటే అవును అలాగే జరిగింది అని అంటూ చెప్తే పాపం అమ్మాయి గారు మళ్ళీ ఒంటరిదైపోయిందా అని అప్పలనాయుడు కూడా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా రాజు ఇలా అంటూ ఉంటాడు, వాళ్ళకి పెళ్లి చేసుకున్నట్టు తెలిస్తే వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్ అయిపోతారు కదా, అందుకే చెప్పాలి కాబట్టి చెప్పేశాను అని అంటూ చెప్పగానే మంచి పని చేసేవారు అయ్యా, కానీ పాపం ఏమనుకుంటున్నారో, ఇంకా వీళ్ళ అమ్మ నాన్న కూడా బాధపడుతున్నారేమో సుమాచంద్ర గురించి అంటే, ఇంకా ఇప్పుడు బాధపడ్డా రేపటి నుంచి కొంచెం ప్రశాంతంగా ఉంటారు, ఏమైపోయిందో తెలియకుండా ఉండరు అని కళ్ళతో చూస్తే ఆనందం వేరదా, అందుకే అలా చేశాను అని రాజు అంటే సరే అని చెప్పేసి మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పగానే సరే అని వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రాజు అలా చూస్తూ ఉండగానే బంటి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. బంటి వచ్చి సీరియస్గా అలా నాన్న అని చెప్పి దగ్గరికి పరిగెత్తుకొచ్చేస్తే ఇంకా అప్పుడే రాజు సీరియస్గా బంటి నోరు మూసేస్తాడు. అప్పుడే ఏంటి నాన్న ఎందుకు అలా నోరు మూసావు అంటే అది అని అంటూ పింకీ ఎక్కడ వింటుందో అని చెప్పి అలా నోరు మూస్తాడు. సారీ అనుకోకుండా అలా చేశాను అంటే అవును నాన్న నువ్వు ఇంకొక విషయం మర్చిపోయావు, రేపు మర్చిపోయావు ఏంటో గుర్తు తెచ్చుకో అని అంటూ బంటి అంటే గుర్తు తెచ్చుకోవటానికి ఏముందిరా ఏమీ లేదు కదా అని రాజు అంటే లేదు నాన్న రేపు నా పుట్టినరోజు కదా నాన్న అని అంటూ చెప్తే అవును కదా నీ పుట్టినరోజు, రేపు నీ పుట్టినరోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానులే అని రాజు అంటాడు. ఆ మాట అనేసరికి సరే నాన్న అని చెప్పి బంటి అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. బంటి వెళ్ళిపోగానే రాజు వాళ్ళ అమ్మ నాన్నతో అందరితో ఇలా చెప్తూ ఉంటాడు, బంటి నా కన్న కొడుకు అన్న సంగతి పింకీకి తెలియకూడదు అని అంటే సరే అని చెప్తారు వాళ్ళు. ఇక అలా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రూప ఒకటి కూర్చుని ఆలోచిస్తూ బాధపడుతుంది. ఇక వెంటనే పింకీ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత రూపకి ఫోన్ చేస్తుంది. అక్క నా వల్ల నువ్వు బాధపడుతున్నావు కదక్క అని అంటే అలా ఏమీ లేదు పింకీ అని అంటూ రూప చెప్తుంది. నాకు తెలుసక్క పెద్దనాన్న నిన్ను చాలా తిట్టారు, నా వల్ల నువ్వు మాటలు పడ్డావు, అంతేకాదు నువ్వు ఎంత బాధపడుతున్నావో అనేది నాకు తెలుసక్క, బాధపడకక్క ప్లీజ్ అక్క, నా వల్ల నువ్వు బాధపడొద్దు అంటే పర్వాలేదులే పింకీ ఇవన్నీ నాకు కామనే కదా అని అంటూ చెప్పగానే పెదనాన్న మాట్లాడట్లేదని నువ్వు ఊరికే ఉండకక్క నువ్వే వెళ్ళి పెదనాన్నతో మాట్లాడు అని చెప్తే సరే పింకీ అని చెప్తే అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతున్నారు అక్క అంటే అమ్మ నాన్న ప్రేమ ముందు ఈ బాధ ఎంతసేపు ఉంటుందిలే, ఆ కోపం బాధ ఏమీ ఉండదు, ఇంకా ఇప్పుడు ఉన్న రేపటి వరకు తగ్గిపోతుందిలే అని రూప చెప్తుంది. ఇంకా సరే అక్క జాగ్రత్త అని చెప్పి పింకీ ఫోన్ కట్ చేస్తుంది. ఈ రూప ఆలోచిస్తూ సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని పింకీ చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక సూర్యప్రతాప్ ఏమో సీరియస్గా ఉంటాడు. ఇక విజయాంబిక దీపక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ బంటి కానీ ఏదొకటి చేయాలి అనేసి ఇక ఆ తర్వాత రూప అలా సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది. వచ్చేసి నాన్న అని పిలవగానే సూర్యప్రతాప్ సీరియస్గా నన్ను నాన్న అని నువ్వు పిలవద్దు అని గట్టిగా అరవడంతో ఇక అప్పుడే రూప అలా చూస్తూ ఉంటుంది. భయపడుతూ కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోబోతుంది. కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు నాన్న అంటే నువ్వు నన్ను ముట్టుకోవద్దు అని చెప్తున్నా కదా, కనీసం నువ్వు నన్ను నాన్న అని కూడా పిలవకూడదు, ఇంతకుముందు నీ వల్ల ఇంత పెద్ద గొడవ జరిగింది, అప్పుడు నేను తలదించుకున్నాను, ఇప్పుడు కూడా నువ్వు అదే పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చావు, నీ వల్ల ఎన్నిసార్లు పొరపాటు జరుగుతుంది ఇంట్లో, ఎన్నిసార్లు తప్పులు జరుగుతాయి, అప్పుడు నీ విషయంలో అలాగే చేసావు, ఇప్పుడు పింకీ విషయంలో అలాగే చేసావు, నీతో మాట్లాడాలని లేదు నాకు, నువ్వు నాకు మాట్లాడొద్దు, నాకు ఎదురు పడొద్దు, నేను వస్తున్నా నాకు ఎదురు పడ్డా నేను అసలు ఈ ఇంట్లోనే ఉండను అని సూర్యప్రతాప్ అంటాడు. అది కాదు నాన్న అంటే ఇంకొకసారి నన్ను నాన్న అని పిలిస్తే పిలవటానికి నీకు నోట్లో నాన్న అని పేరు వస్తుందేమో కానీ నేను ఉండను, నా తల తీసేసుకోవాలి అనిపిస్తుంది అని సూర్యప్రతాప్ అనేసరికి రూప ఏడుస్తూ వద్దు నాన్న మీరు అలా బాధపడక ఏర్పడం దూరంగా ఉంటాను అనేసి ఏడుస్తూ రూప అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంకా సూర్యప్రతాప్ సీరియస్గా ఉంటాడు. ఇక బయట చంద్ర సుమ బాధపడుతూ ఉంటే విజయాంబిక అలాగే దీపక్ ఇద్దరు వచ్చి మాట్లాడతారు. ఇక రూపాల స్టెప్స్ దిగుతూ నాన్నకి ఎందుకింత కోపం, ఎందుకింత నా మీద అని చెప్పి బాధగా వస్తూ ఉంటుంది. విజయాంబిక వచ్చేసి చంద్రతో బాధపడకండి తమ్ముడు, రేపు అనేది పింకీ తెలుసుకున్నాక మళ్ళీ తిరిగి వస్తుందిలే అని చెప్తూ ఉంటే పింకీ తిరిగి వచ్చినా మనకి పోయిన పరువు రాదు కదక్క, అన్నయ్య గౌరవం కూడా మళ్ళీ తిరిగి రాదు కదా అని వాళ్ళు బాధగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.